నమస్తే. ఇప్పుడు సమయము ప్రాతకాలం అంటే ఉదయము 4 గంటలు. మార్చి 16, 2025 ఆదివారం. సాధారణంగా ఈ సమయంలో నేను నిద్రపోతూ ఉంటాను. కానీ ఈరోజు సరిగ్గా 4 గంటలకు ఒక ఆలోచన రావడం జరిగింది. ఈ ఆలోచన ప్రభుత్వ పాఠశాలల గురించి. నేను 10వ తరగతి వరకు ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నాను. అందుకు గర్వపడుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యంగా నా తండ్రికి ధన్యవాదాలు. అంటే మా నాన్నకు. తర్వాత ఆ తర్వాత కాలంలో ఆ! ఒకానొక సమయంలో నేనొక ప్రభుత్వ ఉపాధ్యాయుడిని, "మీ సంతానాన్ని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారా?" అని అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం, "ప్రభుత్వ పాఠశాలలో నా సంతానాన్ని చదివిస్తే ఆ ప్రభుత్వ పాఠశాలలో సరైన వాతావరణం ఉండదు గనక, అంటే ఆ సరైన వాతావరణం ఎందుకుండదు అంటే, ఆ ప్రభుత్వ పాఠశాలలో ఉండే విద్యార్థులు సరైన వాతావరణాన్ని కల్పించలేరు గనక, నా సంతానము అంటే నా పిల్లలు, అంటే ఆ ఉపాధ్యాయుడి పిల్లలు హ్మ్, వేరే ప్రభుత్వ పాఠశాల కాని పాఠశాలలో చదువుతున్నారు" అని ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత కాలంలో నెల్లూరు పట్టణంలో ఉన్న, నెల్లూరు పట్టణం నలువైపులా ఉన్న పాఠశాలలకు నేను ఈ ఉన్నత పాఠశాల హై స్కూల్ విద్యార్థులకు కెరియర్ ఓరియంటేషన్ సెషన్స్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ తరఫున చెప్పడానికి వెళ్ళినప్పుడు కూడా, ఈ ప్రభుత్వ ఉపాధ్యాయులతో మాట్లాడినప్పుడు వాళ్ళు రకరకాల సమస్యలు చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి చాలా వరకు సమస్యలకు పరిష్కారం, అత్యుత్తమ పరిష్కారం నాకు తెలిసి, ఈ ప్రభుత్వ ఉద్యోగుల సంతానం అంటే ఉపాధ్యాయులు గానీ, ఉపాధ్యాయులు గానీ, ఉపాధ్యాయేతర సిబ్బంది గానీ, చివరకు రాజకీయ నాయకుల పిల్లలు కూడా చాలా వరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకోగలిగితే, ఈ ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి అనేది నా ఉద్దేశం. ధన్యవాదాలు.